నమస్తే వెల్కమ్ టు విహారీ టీవీ। మన భారతదేశంలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి వారి ఓటుని సరైన నాయకుడిని ఎన్నుకోవడంలో సద్వినియోగపరచుకోవాలి। అసలు ఓటు ఎందుకు వేయాలి? గ్రామ పంచాయతీ ఎన్నికల నుండి ఎంపీ అభ్యర్థిని ఎన్నుకోవడంలో వరకు అసలు ఓటు ఎందుకు వేయాలి అన్నదే ఈ రోజు మన ఇండివిడ్యువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ISR టాపిక్। మనమందరం మన దేశ పౌరులం। మన సంఘం, రాష్ట్రం మరియు దేశం పట్ల అనేక చట్టపరమైన పౌర హక్కులు కలిగి ఉన్నాం। మన బాధ్యతలను నిర్వహిస్తూ మనం కోరిన విధంగా అధికారాలని పొందటానికి మనం అర్హతలు ఇంకా హక్కులను కలిగి ఉంటాం। మన కర్తవ్యాన్ని తగ్గట్లుగా మరియు సమాజానికి అవసరమైన అనేక విషయాల కోసం స్వచ్ఛందంగా ముందుకు సాగవచ్చని ఆ హక్కులు సూచిస్తాయి। వ్యక్తిగత హక్కులు, మతపరమైన హక్కులు, సామాజిక హక్కులు, నైతిక హక్కులు, ఆర్థిక హక్కులు మరియు రాజకీయ హక్కులు మొదలైన కొన్ని ప్రాథమిక పౌర హక్కులను ప్రతి ఒక్క దేశం వారి దేశ ప్రజలకి అందిస్తోంది। ఓటు హక్కు అనేది దేశ ప్రభుత్వంచే లేదా రాష్ట్ర ప్రభుత్వంచే ప్రజలను సంఘ, మత, కుల పరంగా రక్షించి మరియు వారికి స్వేచ్ఛ ఇంకా వాక్ స్వాతంత్రం కల్పించే నాయకుడిని ఎన్నుకునే ప్రతి ఒక్కరి పౌరుని యొక్క హక్కు। వారి హక్కుల గురించి వారికి సరిగా అవగాహన లేక డబ్బులు పుచ్చుకొని ఓటు వేసి అభ్యర్థి ఎంత నీచుడైనప్పటికీ వారి కులాల వారికి, మతాల వారికి ఓటు వేసి వారి హక్కులని వారి చేతులారా వారే దూరం చేసుకుంటున్నారు। కంటితో చూసేవి, చెవితో విన్నవి నిజాలు కావు। మన చుట్టూ ఏం జరుగుతుందో, ఒక నాయకుడి వల్ల మనకు ఏం లాభం జరుగుతుందో, నష్టం జరుగుతుందో ఆలోచించగలిగి నాయకుడి లక్షణాలు అంచనా వేసే సామర్థ్యం ప్రతి ఒక్క పౌరుడు అలవర్చుకోవాలి। మన ఓటుతో మన బ్రతుకుల్ని బంగారు బాటగా మార్చుకుంటామో లేదా రాజకీయ పార్టీలకి కొమ్ములు కాసే చేసే తప్పుడు ప్రచారాలు నమ్మి మన ఓటుకి మనే బలవుతామో మనమే తేల్చుకోవాలి। కేవలం 5 సంవత్సరాలు పాలించడం కోసం, వారి రాజకీయ లబ్ధి కోసం మనం కట్టే పన్ను ద్వారా మనకు ఉపయోగపడే డబ్బును వారి సొంత అవసరాలకి ఉపయోగించుకోవటానికి ఎన్నో కుయుక్తుల్ని అల్లి నిమిషానికి ఒక మాయ మాటల్ని చెబుతుంటారు। మనం వేసే ఓటుతో లెక్కలోకి వచ్చే ఆ రాజకీయ నాయకులు ఓటు వేసిన తరువాత మనం వారికి లెక్కలో కూడా ఉండం। ఓటు వేసిన తరువాత బాధపడటం కంటే ఓటు వేసే ముందు నాయకుడి విధానాల్ని సరిగ్గా తెలుసుకుని నిజాయితీగా, నిర్భయంగా ప్రజల కోసం నిజంగా పనిచేసే నాయకుడిని ఎన్నుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత। ఇది ఇవాల్టి ISR ఎపిసోడ్। మీకు నచ్చిన మంచి నాయకుడు ఎవరో కింద కామెంట్ చేయండి। మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం। అంటిల్ దెన్ బై బై।